హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు వీడియోలో కొబ్బరి రైస్ విత్ చికెన్ కర్రీని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కొబ్బరి రైస్లోకి మటన్ కానీ, రొయ్యల కర్రీ కానీ, చికెన్ కర్రీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. దీనికోసం 2 చిన్న సైజు కొబ్బరికాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. వీటిని మిక్సీ జార్లో మెత్తగా పట్టుకుని కొబ్బరి పాలు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా చీరికలుగా కట్ చేసుకుని ఇలా ఉంచుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలను కూడా చీరికలుగా కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలని తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్న పాలను పక్కన పెట్టుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ సరుకులను తీసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, 2 లవంగ మొగ్గలు, 4 మిరియాలు, 2 యాలకులు, షాజీరా తీసుకుని వేడిగా అయిన నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా సరుకులు బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ మంటను సిమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం ఇప్పుడు ఒక 1/2 కప్పు జీడిపప్పును తీసుకున్నాను. ఇవి కూడా దీంట్లోనే వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఈ రైస్ కొబ్బరి రైస్ అనేది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి కొబ్బరి పాలు తీసుకుని రెడీగా ఉంచుకుంటే 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకుని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది కదా, ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇవి బాగా దోరగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేయటానికి చిటికెడు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కొంచెం వేస్తున్నానండి, తర్వాత చూసుకుని సరిపడగా వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. 1 నిమిషం మూత పెట్టుకుని తీసి చూద్దాం. చూసారు కదా, బాగా వేగిపోయినాయండి. ఇలా వేగిన దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉన్నదైతే ఇంకా బాగుంటుందండి టేస్ట్. నేను అప్పటికప్పుడు రుబ్బి వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలి. చూసారు కదా, ఇలా అన్ని కూడా సిమ్లోనే ఉంచుకుని వేగనిచ్చుకోవాలండి. ఇప్పుడు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. దీనికోసం నేను 1 గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి. దానికి డబల్ నీళ్లు తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు నీళ్లు కాదు కదా వేసేది, కొబ్బరి పాలు వేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి పాలు కూడా డబల్ వేసుకోవాలి. ఇప్పుడు గ్లాసున్నర బియ్యాన్ని తీసుకుని ఒక అరగంట ముందుగానే కడిగి పక్కన ఉంచుకున్నాను.
ఇప్పుడు కొబ్బరి పాలు వేసేసుకుందాం. గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు చాలకపోతే దానికి సరిపడగా వాటర్ కూడా వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం కొబ్బరి పాలు తక్కువైనాయి కాబట్టి ఆ ప్లేస్లో వాటర్ని వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరుగు రానివ్వాలి. మూత పెట్టేసుకుని చూద్దామండి. ఇప్పుడు దీనికి సరిపడగా ఉప్పు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. మంటను హై ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా మరుగుతున్న నీటిలో ఒకసారి ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే చూసుకొని తక్కువైతే ఇప్పుడే వేసేసుకుందాం. నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి, అందుకని కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే మనం చూసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. నీళ్ళన్నీ తీసేసి వాడేసుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. ఇలా సమంగా పరుచుకుని కుక్కర్ మూతని పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలండి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి విజిల్ చల్లారిన తర్వాత తీసి చూడండి. చూడండి ఎలా వచ్చిందో. ఒకసారి కదుపుకుందాం. చూసారు కదా, ఒక్క మెతుకు కూడా అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వచ్చిందండి రైస్. మనకు 1:2లోనే వాటర్ వేసుకోవాలి. కొబ్బరి పాలు చాలకపోతే ఆ ప్లేస్లో వాటర్ కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, అయిపోయిందండి కొబ్బరి రైస్. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఇలా మెతుకు అంటుకోకుండా ఎలా వచ్చింది చూసారా, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చికెన్ కర్రీని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. దీనికోసం ఒక 1/2 కిలో చికెన్ తీసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుని అరగంట ముందుగానే మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. దీనికోసం మీడియం సైజు ఉల్లిపాయలని 4 తీసుకుని ఒక 4 పచ్చిమిరపకాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చికెన్ కర్రీకి ఆయిల్ లేకపోతే అంతగా రుచి ఉండదండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పుని ఇందాక మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి, ఇక్కడ కొద్దిగా తక్కువ వేసుకుని చూసుకోవాలి. మనం మళ్ళీ ఎక్కువ వేసేయకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సిమ్లోనే పెంచుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు అలా వదిలేస్తే
చక్కగా మగ్గుతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇంకొంచెం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు పూర్తిగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి. దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలి. కదుపుతూ ఉండాలండి, లేదంటే గిన్నెకి అడుగంటేస్తుంది. ఇప్పుడు బాగా వేగింది కదండి, దీంట్లోనే ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుందాం. చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ముందు చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు అలా వదిలేద్దామండి. మూత పెట్టుకుని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేద్దాం. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారు కదా, వాటర్ మొత్తం కూడా ఎలా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ వాటర్ కొంచెం ఎగరనిచ్చుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడగా కారం కూడా వేసేసుకుందామండి. ఇందాక 1 స్పూన్ వేసాను కారం. ఇప్పుడు ఒక 4 స్పూన్ల కారం అయితే సరిగ్గా సరిపోతుందండి. ఉప్పు మనం ఇందాక వేసాం కదా, అదే సరిపోతుందండి. చాలకపోతే తర్వాత చూసుకుని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని దీనికి సరిపడగా వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్క ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పెద్ద మంట పెట్టుకుని మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు సగం పైగానే ఉడికిందండి. ఇలా వాటర్ ఉండగానే మనం గరం మసాలాని, ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకుంటున్నాను. స్పైసెస్గా ఎక్కువ కారంగా ఉండాలనుకుంటే ఇంకొక స్పూను గరం మసాలాను కూడా వేసేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు కూడా ఇలా 10 నిమిషాలు సిమ్లోనే ఉంచాలండి. చూసారు కదా, రెడీ అయ్యింది. ఇప్పుడు దీంట్లోనే కసూరి మేతిని వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా,
ఇలా గ్రేవీ బాగా దగ్గరికంటే రాకుండా కొంచెం ఇలా పలచగానే ఉండేలా దింపుకోవాలండి. ఎందుకంటే మనకి కొబ్బరి రైస్లో కదా ఇది. ఇలా ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా కొబ్బరి రైస్